హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే అక్క కూతురికి వడిబియ్యం పోసినాము. ఆ రోజు తీసిన వీడియో చాలా రోజులు అవుతుంది అప్లోడ్ చేద్దామని. వీడియో అయితే సెట్ చేసి పెట్టినా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరలేదు. నిన్న మొన్న చెప్పినా కదా అక్కకి హెల్త్ బాగాలేదు అని. ఈ అక్కకే అనమాట, ఈ అక్కనే ఈ అక్క కూతురికి వడిబియ్యం పోస్తున్నాము. అంటే హెల్త్ ఇంకొక వారం 5-6 రోజులైతే హెల్త్ ప్రాబ్లం వచ్చింది మా అక్కకి. ఆ టైంలో పోసిన వడిబియ్యం ఇవి. ఇంకా ఇందాక స్టార్టింగ్ నుంచి వీడియో చూశారు కదా, మా బావ బట్టలు పెట్టింది, అల్లుడు ఇంకా కూతురు. ఇంకా వాళ్ళకి బట్టలు పెడితే వాళ్ళు కట్టుకునే లోపు మేమైతే వడిబియ్యం కలిపినాం. ఇక్కడ 5 మంది కలిపి వడిబియ్యం కలుపుతారు. ఇది మీకు తెలంగాణలో అయితే వడిబియ్యం అంటే తెలుసు, ఇంకా ఆంధ్రాలో అయితే తెలియదేమో, కొంతమందికి తెలీదు. తెలంగాణలో కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఇక పసుపు ఆయిల్ చేతిలో పోసుకొని ఒక 5 మంది చేతి పెట్టి కలుపుతారు వడిబియ్యము. మా తెలంగాణలో మెయిన్ ఏం పండగ అయినా ఏదైనా ఫస్ట్ ఆడబిడ్డకి బియ్యం పోస్తారు. కొడుకు పెళ్లి చేసినా ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి పోస్తారు. ఊర్లో బొడ్రాయి పండగ చేసినా పోస్తారు. 4 కూతుర్లు ఉండి ఒక కూతురు పెళ్లి చేసినా అందరు కూతుర్లకు వడిబియ్యం పోస్తారు, అంటే పెళ్ళైన అమ్మాయిలకే. ఇలా ప్రతిదానికి మాకు వడిబియ్యం అనేది ఒక ఆచారము. ఆడబిడ్డ అంటేనే వడిబియ్యము. ఇంకా చాలా అంటే ఇప్పుడు వడిబియ్యం ఎందుకు పోయాల్సి వచ్చిందంటే అక్క కూతురికి పెళ్ళయి 1 ఇయర్ అయికొస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ పెళ్లి వీడియోస్ కూడా ఉంటాయి ఈ అమ్మాయివి. పెళ్లి వీడియోస్ అంటే ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేసిన, ఫుల్ వీడియో తీయలేదు. ఆ టైంకి నాకు హెల్త్ బాగాలేకుండే. ఓన్లీ షార్ట్ వీడియోలల్లో జస్ట్ పెళ్లి కూతుర్ని చేసినాయి అట్లాంటి వీడియోస్ పెట్టిన. ఆమె పెళ్లి టైంకి నాకు హెల్త్ బాగాలేక కిడ్నీ స్టోన్ ఆపరేషన్స్ అయింది. ఇంక ఇప్పుడేమో ఈమెకి వడిబియ్యం 1 ఇయర్ అయిపోతుంది, పోద్దాము అని చెప్పి ఇంకా 1 ఇయర్ లోపు పోస్తుంది అనమాట అక్క వాళ్ళు. మాకే పక్కన ఉంటారు, అందరం ఒకటే ఏరియాలో ఉంటాము. ఇంకా వడిబియ్యం ఇట్లా 5 మంది కలిపినాక మొత్తం ఇట్లా పచ్చగా అవుతాయి మంచిగా. తర్వాత పచ్చటి తమలపాకులు, కుడుకలు, పసుపు కొమ్ము, ఖర్జూర, వక్కలు అలా ఒక 5 అలా పెడతారు. ఇంకా వడిబియ్యంలో పెట్టే వస్తువులు మీకు తెలుసు కదా. ఇంతకుముందు అయితే ఎల్లిగడ్డ కూడా పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎల్లిగడ్డ పెట్టట్లేదు. ఇంకా మేము బియ్యం కలిపేలోపు వాళ్ళైతే బట్టలు కట్టుకొని వచ్చిర్రు. మంగళహారతి ఇది, పసుపు గంధము కుంకుమ అవి. ఇంకా అయితే అల్లుడికి బియ్యం పెట్టేటప్పుడు ఇంటి బామర్దితోని నెత్తికి టవల్ కట్టిస్తారు అనమాట. అంటే మా ఇండ్లలో అదేమంటారంటే నెత్తికి ఏమో మాకైతే గొంగళ్ళు అట్లా ఉంటుండే అనమాట. కుప్పెరానో ఏమో అంటారు, అది కట్టి ఇంటి అంటే బామర్ది కట్టుకొని తీసి చక్కగా నెత్తిలో బావకి నెత్తిలో పెడతాడనమాట టవల్. అట్లనే నెత్తికి సెట్ చేసి రుమాల. ఇంకా వాళ్ళైతే బట్టలు కట్టుకొని వచ్చేలోపు మా కొడుకుని పిలిచి ఇట్లా నెత్తికి కట్టుకుండు కదా టవలు, ఆయన నెత్తిన సెట్ చేసుకొని అది తీసి బావకి పెట్టాలన్నమాట. అది వీడియో కూడా ఉందనుకుంటా, ప్లే అవుతుంది చూడండి. వీడియో లేదో మరి, వీడియో తీయనియలేదు వాడు, వాళ్ళకి తెలియకుండా ఫొటోస్ తీసినాం మేము అంతే. ఇదిగోండి వీడియో ఉంది. అనేది ఫస్ట్ మా అక్క కొడుకు నెత్తికి కట్టుకొని ఇంకా బావకి పెడతాడు డైరెక్ట్గా అట్లా. ఇంకా వడిబియ్యం ఏమో ఇంతకుముందు జాకెట్ ముక్కలో పోసేటోళ్ళు, కానీ ఇప్పుడు వడిబియ్యం కోసమే ఇంకా చీర తీసుకుంటున్నారు పక్కకి. చిన్న చీర అని పెళ్ళి నుంచి స్టార్ట్ చేస్తారు అట్లా. అంటే స్టార్టింగ్ పెళ్ళి నుంచి మనకి చీరలో పోస్తే చీరలో, జాకెట్ ముక్కలో పోస్తే జాకెట్ ముక్కలో పెడుతున్నారు. ఇంకా బియ్యం ఎన్ని అనేది మనం పెళ్ళిలోనే స్టార్ట్ చేస్తారు. 5 కిలోలు కాదు, ఇంతకుముందు సేర్లు అనేటోళ్ళు 5 కిలోలు 2 కిలోలన్నర. అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళకైతే 5 కిలోలు పోస్తున్నారు. అప్పట్లో మా టైంలో మాకైతే 2 సేర్లన్నర, అంటే 2 కిలోలకి
కిలోలన్నరకి తక్కువే పడుతుంది, కిలోల లెక్కనైతే. వీళ్ళకి 5 సేర్లు, ఇప్పుడు పోసేటోళ్ళందరికీ 5 పోస్తున్నారు. ఇంక ఇప్పుడు మా అక్క కూతురికి కూడా 2.5నే పోసిర్రు. అప్పుడు ఇంకా అట్లే డిసైడ్ అయ్యారు, ఇంకా అట్లనే పోసిర్రు. ఇంకా మా బావ ఫస్ట్ బట్టలు పెట్టిండు కదా, ఇంకా ఫస్ట్ ఆయననే ఒడి నింపితే బాగుంటుందని తల్లిదండ్రే ఒడి నింపుతారు ఫస్ట్. ఇక్కడ మీకు వాయిస్ ఆఫ్ చేసినా కానీ ఇక్కడ ఫుల్ కామెడీ నడుస్తుంది. వాయిస్ బంద్ చేసిన ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇద్దామని నేను అక్కడే ఉన్నా. ఇంకా మా బావకి ఏదో ఒకటి అంటున్నా. మా అల్లుడు అయితే ఫస్ట్ బట్టలు మంచిగానే తెచ్చుకుండు, కానీ ప్యాంటు ఎందుకో మ్యాచింగ్ తెచ్చుకుండు. అదే షర్ట్ మీదకి బ్లాక్ తెచ్చుకుండు. బ్లాక్ ఒడి బియ్యంలో అసలు వాడొద్దు, అందుకని వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కూడా వచ్చిరనమాట. మా అల్లుడు వాళ్ళ అక్క అమ్మ వాళ్ళు మా అక్క అందరూ ఉండి వడిబియ్యము ఇది ఫస్ట్ కదా, పెళ్ళి అయిపోయినాక సంవత్సరంలోపు ఫస్ట్ టైం పోస్తున్న వడిబియ్యం కదా, బ్లాక్ వద్దు, అయినా వడిబియ్యంలో బ్లాక్ అస్సలు వేసుకోవద్దు అని చెప్పి ఇంకా ప్యాంట్ వేసుకోకుండా ఇంట్లో కొత్తది బావ తెచ్చుకున్న లుంగి ఉండే, ఇంకా అందులో అయితే బియ్యం పోసుకున్నారు, బ్లాక్ వేసుకోవద్దని చెప్పి. ఇంకా నేను కూడా ఒడి నింపేసిన. ఇంకా ఈవిడేమో మా అల్లుడు వాళ్ళ అమ్మ వదిన. ఆ రోజైతే ఇక మా అక్క వాళ్ళకి వాటర్ రాలేదు, ఫుల్ హడావిడి, టెన్షన్ అయిపోయింది. బియ్యం పోసుకున్నాక ఇంకా నేనైతే వెళ్ళలేదు, అక్క స్వాతి ఇంకా అందరు వెళ్ళిరు. నేనైతే బియ్యం వెంబడి వెళ్ళి అక్కడ వండేసి ఇంటి చుట్టుపక్కలని పిలిచి వండి పెట్టేసి వస్తారు. నన్ను రమ్మని ఉండే, ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఇంతకుముందు ఒడి నింపిందేమో మా అల్లుడు వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఒడి నింపుతుంది, బొట్టు పెడుతుంది కదా, తినేమో మా అక్క పెద్ద కూతురు. ఇప్పుడు బియ్యం పోసుకునేదేమో చిన్న కూతురు. ఆ పక్కన కూర్చుంది చూడ, అది ఈ పెద్ద కూతురు అనమాట. ఇంకొకడు ఉన్నాడు, ఈ పొట్టిదాని తర్వాత ఇంకొకడు ఉన్నాడు. వాడికే ఒకసారి హెల్త్ బాగాలేదని చెప్పి షార్ట్ వీడియో పెట్టిన, చూసిరో లేదో. వాడికి కూడా హెల్త్ బాగాలేకుండే ఆ మధ్యలో. ఇంకా మా అక్క హెల్త్ బాగాలేదని చెప్పిన కదా, ఈ అక్కనే పెద్ద అక్క. ఈ అక్క తర్వాత ఇంకో అక్క ఉంది, ఆ అక్క తర్వాత అన్న తర్వాత నేను. ఆ వెనక సైడు ఆ రూమ్లో కూర్చుంది మా అమ్మ. ఇంకా తను ఇక్కడ చెయ్యి వేయొద్దు కదా అని చెప్పి అట్లా దూరంగా కూర్చుంది. ఇంకా వడి బియ్యం ఒక 5 మంది లేదా 9 మంది 11 మంది నింపిన తర్వాత ఇట్లా కొన్ని వడిలోంచే బియ్యం తీసుకొని బేషన్ గిన్నెలో అలా 5 సార్లు 5 బొడ్డెలు అనేది పోస్తారు. పోసి దాని మీదే కుంకుమ వేసి దండం పెట్టుకోవాలి 5 సార్లు. అది కూడా మళ్ళా అన్నీ 5 సార్లు, 5 సార్లు బియ్యం బొడ్డె పోయాలి, 5 సార్లు కుంకుమ వేయాలి, 5 సార్లు మొక్కాలి. ఇంకా అమ్మాయి మొక్కిన తర్వాత ఇంకా అబ్బాయి కూడా అదే అక్కడ అట్లనే దండం పెట్టుకోవాలి. ఇంకా 2 డేస్ బియ్యం పోసుకున్న నెక్స్ట్ రోజే వాళ్ళది పెళ్లి రోజు. ఇంకా 1 ఇయర్ అయిపోతుందని అప్పటిదప్పుడు ముందు రోజు నైట్ వచ్చి నెక్స్ట్ రోజు మార్నింగ్ బియ్యం పోసుకున్నారు. ఇంకా బియ్యం అయిపోయిన తర్వాత బయటికి పోయేసి గుమ్మం కూరాడి ఉంటుంది, కూరాడిలో చెయ్యి పెట్టి గుమ్మానికి బొట్లు పెట్టిన తర్వాత ఇంకా అవన్నీ వీడియో తీయలేదు, నేను తీసే టైం లేకుండే. స్వాతి ఇంకా అంతవరకే తీసింది. బయటికి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని బియ్యము ఆకు వక్క కొంగులో కట్టాలి. కొన్ని బియ్యం పక్కకు పెడతాం కాబట్టి కొంగులో ఉంచుకోవాలి. అలాగా ఉంచుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకా బియ్యం అయితే పక్కకు పెట్టి ఇంకా తర్వాత దిగిన ఫొటోస్ ఇందాక మీరు చూసింది. ఇంకా బియ్యం అయిపోయిన తర్వాత అలా బయట సరదాగా నించొని దిగినారు పిల్లలు.
నేను అందరం అలా ఫోటో దిగినాము. అసలు అల్లుడిని పిలిచి అందరం దిగుదాం అనుకున్నాము, ఇంకా ఆయన బిజీగా ఉండే ఇంట్లో. సరేలే అని చెప్పి ఇక మేమే దిగినాము. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.